అంటే ఏంటి? ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఇక్కడ కనెక్టివిటీ ఎలా వస్తుంది? ఏ కనెక్టివిటీ ఉంది? ఇది ఎన్ని ఎకరాలు? ఇక్కడ ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీలో కనెక్టింగ్స్ ఎలా ఉన్నాయి? దాని గురించి మనం బ్రీఫ్‌గా ఒక 5 మినిట్స్‌లో మీకు కంప్లీట్ చేస్తా. ఫ్యూచర్ సిటీ అనేది ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సాగర్ హైవే, శ్రీశైలం హైవే. ఈ 4 పెద్ద రోడ్లకు మధ్యలో ఏర్పడేదే ఫ్యూచర్ సిటీ. ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగోండి, ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్డు, ఇది తుక్కుగూడ జంక్షను, ఇది బొంగుళూరు జంక్షన్, ఇది ఎగ్జిట్ నెంబర్ 12, ఇది ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం నాగార్జున సాగర్ వెళ్తాం. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం శ్రీశైలం వెళ్తాం. ఇది ఔటర్ రింగ్ రోడ్డు, ఇది రీజనల్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడుంది? తుక్కుగూడ బొంగుళూరు జంక్షన్ మధ్యలో ఉంది. ఈ త్రిబుల్ ఆర్ అనేది ఎక్కడ వస్తుంది? మనకి ఆమన్గల్ దగ్గర వస్తుంది. ఈ 2 ఓఆర్ఆర్లు, ఈ 2 నేషనల్ హైవేల మధ్యలో మనకి 1,00,000 ఎకరాలు స్పేస్ అవైలబిలిటీ ఉంది. ఇందులో గవర్నమెంట్ ఫస్ట్ 30,000 ఎకరాలని డెవలప్ చేయబోతుంది. ఈ శ్రీశైలం హైవేకి, ఈ సాగర్ హైవేకి మధ్యలో 34 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఓఆర్ఆర్కి, ఈ త్రిబుల్ ఆర్కి మధ్యలో కూడా 40 కిలోమీటర్ల దూరం ఉంది. దీన్ని మనం ఇంకా దగ్గరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కనెక్టివిటీ పెంచడం కోసం ఏం చేశారు? 2 నిలువు రోడ్లు, అంటే రేడియల్ రోడ్స్. ఒకటి 330 అడుగుల గ్రీన్ ఫీల్డ్ హైవే ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్కి, ఇంకొకటి 150 ఫీట్ రోడ్డు. ఈ 2 నిలువు రోడ్లు ఇస్తూ మళ్ళీ 2 అడ్డం రోడ్లు ఇస్తారు. ఇది ఎక్కడ నుంచి? కొత్తూరు దగ్గర నుంచి మీర్ఖాన్పేట మీదుగా మనకి యాచారం దగ్గరికి వెళ్తుంది. ఇదేమో మన కడతాల నుంచి మన సైట్ ముందు నుంచి మాల్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 పెద్ద రోడ్లకు మధ్యలో మళ్ళీ 2 నిలువు రోడ్లు, 2 అడ్డం రోడ్లు ఇవ్వటం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి 5 నుంచి 8 కిలోమీటర్లు వెళ్ళగానే పెద్ద రోడ్డు వస్తుంది. అప్పుడు కనెక్టివిటీ చాలా దగ్గరగా అయిపోతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఆ ఉన్న ల్యాండ్లో అన్ని కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ చేస్తారు. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి? ఏఐసిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కొంత ల్యాండ్ కేటాయిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించి కొంత ల్యాండ్ కేటాయిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ జోన్ కొంత క్రియేట్ చేస్తున్నారు. డేటా సెంటర్లకు కొంత ల్యాండ్, ఫార్మాసిటీకి కొంత ల్యాండ్, రెసిడెన్షియల్ ఏరియాకి కొంత ల్యాండ్, ఇలా ఒక 10 రకాల సెక్టార్లు ఇక్కడ రాబోతున్నాయి. హాస్పిటల్స్, ఇలా అన్ని సెగ్మెంట్స్. హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి డెవలప్మెంట్ అయింది. ఎగ్జాంపుల్ మనం హైటెక్ సిటీ ఆ ఏరియా తీసుకుంటే సాఫ్ట్వేర్ జోన్ ఎక్కువ డెవలప్ అయింది. నెక్స్ట్ మనకి కొంత షామీర్పేట ఈ ఏరియాలో బయోఫార్మా ఎక్కువ డెవలప్ అయింది. పటాన్చేరు వచ్చేసి బిహెచ్ఎల్ ఎలక్ట్రానిక్స్. అట్లా సిటీకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి డెవలప్మెంట్ జరిగింది. ఈసీఎల్ వచ్చేసి అక్కడ ఒక ఈసీఎల్ కంపెనీ రావటం వల్ల ఈసీఎల్ డెవలప్ అయింది. కానీ ఈ 30,000 ఎకరాలు అన్ని సెగ్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. అన్నీ కలిపి ఒకే చోట వస్తున్నాయి. అది మనకు ఫాస్ట్ గ్రోయింగ్ అవ్వబోతుంది. వీటన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ డెవలప్ అవుతున్న 30,000 ఎకరాలకు మనం రీచ్ అవ్వటానికి మ్యాక్సిమం 30 మినిట్స్ దూరంలో మనం రీచ్ అవ్వబోతున్నాం. అది వెరీ 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 బిగ్ అడ్వాంటేజ్. మెట్రో వస్తుంది. దీంతో పాటు ఈ కొత్తగా డెవలప్ అవుతున్న ఫ్యూచర్ సిటీ నుంచి కొత్తగా డెవలప్ అవుతున్న అమరావతికి 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి. ఇప్పుడు అమరావతికి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే 4:30 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కమింగ్ డేస్లో అది కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ 3 అవర్స్లో మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు. దీంతోపాటు
సౌత్‌ని కనెక్ట్ చేయటానికి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ జరుగుతుంది. ఏంటది? సౌత్‌లో ప్రధాన నగరాలైన చెన్నై, అమరావతి, హైదరాబాద్, బెంగుళూరు ఈ 4 స్టేట్‌లను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ఒకటి శాంక్షన్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అది ఎలా వస్తుంది? చెన్నై నుంచి అమరావతి, అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ నుంచి బెంగుళూరు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో శాంక్షన్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, 4 రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ ట్రైను, పాత నగరాన్ని, కొత్త నగరాన్ని కలుపుతూ మెట్రో రైలు, 4 పెద్ద రోడ్లు అంటే 2 ఓఆర్ఆర్‌లు, 2 నేషనల్ హైవేలు, ఆ మధ్యలో 4 రేడియల్ రోడ్స్. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయితే ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది. మన పాత నగరం తీసుకుంటే హైదరాబాద్ గానీ, సికింద్రాబాద్ గానీ, గచ్చిబౌలి ఏరియా గానీ తీసుకుంటే ఎక్కువ ప్లానింగ్ లేకుండా ఆ ఉన్న దానిలో డెవలప్ అయిన సిటీ అది. ఇప్పుడు నిర్మాణం అయిపోయే ఈ ఫ్యూచర్ సిటీకి మంచి కనెక్టివిటీ ఇస్తూ డెవలప్ చేస్తున్నారు కాబట్టి రాబోయే 50-100 సంవత్సరాలకు సరిపడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో దీన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా నివాస ప్రాంతానికి బాగుంటుంది. సాఫ్ట్‌వేర్ ముందుకెళ్తుంది. అలాగే డేటా సెంటర్‌లు ముందుకెళ్తాయి. ఫార్మా క్లస్టర్ వస్తుంది. స్పోర్ట్స్ జోన్ వస్తుంది. ఇలా అన్ని సెగ్మెంట్స్ ఇక్కడ శరవేగంగా అభివృద్ధి చెందబోతున్నాయి. మనకి అన్నిటికంటే మన ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయటానికి కస్టమర్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే ఇప్పుడు కొత్తగా కల్వకుర్తి నుంచి తిరుపతికి కూడా కనెక్ట్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో శ్రీశైలం వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా వయా తుక్కుగూడ, కందుకూరు, కడతాల, ఆమనగల్లు మీదుగా కల్వకుర్తి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం వెళ్తాం, రైట్ వెళ్తే తిరుపతి వెళ్తాం. ఈ రోడ్ని నేషనల్ హైవే 765గా నామకరణం చేయటం జరిగింది. ఈ వర్క్ సంబంధించి ఆల్రెడీ 80% తిరుపతి నుంచి ఇటు సైడు వర్క్ కంప్లీట్ చేయటం జరిగింది. కమింగ్ 1 ఇయర్‌లో ఈ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోబోతుంది. ఈ హైవేకి మనం కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మన సైట్ ఉంది. అది మనకు బిగ్ అడ్వాంటేజ్. ఎయిర్‌పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో మన సైట్‌కి రావచ్చు. ఓఆర్ఆర్ నుంచి 20 నిమిషాల్లో రావచ్చు. తిరుపతి, శ్రీశైలం వెళ్ళే నేషనల్ హైవే నుంచి హాఫ్ మినిట్‌లో మన సైట్‌కి రావచ్చు. కడతాల్ టౌన్‌కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం. రేపు రాబోయే మెట్రోకి 2 నిమిషాల దూరంలో ఉన్నాం. రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకి కేవలం 4 మినిట్స్‌లో మనం రీచ్ అవ్వచ్చు. ప్లస్ మన సైట్ ముందు బిగ్ అడ్వాంటేజ్ 100 ఫీట్ రోడ్డు. అది శ్రీశైలం హైవే, సాగర్ హైవేని కనెక్ట్ చేసే రోడ్డు. ఇన్ని అడ్వాంటేజెస్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. అలా అని చెప్పి ప్రాజెక్ట్‌లోకి రాగానే అండర్ డెవలప్‌మెంట్‌లో ఉందా మన ప్రాజెక్టు? లేదు. అన్ని డెవలప్‌మెంట్స్ కంప్లీట్ అయ్యి రెడీ ఫర్ కన్‌స్ట్రక్షన్‌కి మన వెంచర్ ఉంది. ఇక్కడ కస్టమర్ వస్తే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఉంది. వెంచర్‌లోకి వచ్చిన తర్వాత గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. చక్కగా స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఉంది. ప్రతి ప్లాట్‌కి ట్యాప్ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. పార్క్ డెవలప్‌మెంట్ అయిపోయినాయి. మార్ట్‌గేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. మన దగ్గర ప్లాట్ కొనుక్కుంటే కస్టమరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైనా తెచ్చుకోవాలి అంటే మ్యాక్సిమం 1 మినిట్, మినిమం 1.5 మినిట్ దూరంలో టౌన్‌కెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు. దీంతో పాటు కస్టమర్ ప్లాట్ కొనుక్కోవటానికి కంపెనీ కల్పిస్తున్న ఇంకా గొప్ప అవకాశం ఏంటి? బ్యాంక్ లోన్ సౌకర్యం. కస్టమర్‌కి మనం 60-70% బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాం. ఓన్లీ 30% కస్టమర్ బేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌లో ప్లాట్ కొనుక్కునే అవకాశం ఉంది. అది. ఇప్పుడు కొనుక్కోవటానికి అనుకూలంగా ఉంది. కొనుక్కున్న తర్వాత ఈ చెప్పుకున్న డెవలప్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకే ఈరోజు మనం పెట్టే పెట్టుబడి రేపు మనకి 5 ఇంతలు లాభాలు తెచ్చిపెట్టే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుందని మనం గట్టిగా చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహమే లేదు. కట్ చేయి.